నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము ఏఎం అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3:30 పాటు ఈ చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3:30 కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటూ ఉన్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని వందల రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం, ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం మరి ఏ విధంగా కనబడుతోంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వీళ్ళకి మంచా చెడా అనేటువంటి విషయాన్ని చూస్తే వృశ్చిక రాశి వాళ్ళు మీకు నేను చెప్పేటువంటిది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని మాసాలుగా మీరు పడే ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, వృత్తి, వ్యాపార, వాణిజ్య అన్నిట్లోనూ కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా చూడడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ గ్రహణంతో ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతోంది. ఒక చెప్పాలి అంటే మీ కెరీర్లో ఒక బూస్టప్ అని చెప్పచ్చు. ఫైనాన్షియల్లీ మీరు పైకి ఎదగడానికి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరగబోతోంది అన్న విషయాన్ని మాత్రం చెప్పచ్చు. చాలా బాగుంది. సో ఈ గ్రహణం 7వ తారీఖు పడుతుంది కాబట్టి 8వ తారీఖు దగ్గర నుంచి లేదా 7 ముందు నుంచే మీకు ఏదైనా ఒక అవకాశం రావచ్చు. దానివల్ల మంచి విషయాలు అంటే ఏదైనా ఒక నూతన వస్త్రాలు, వాహనాలు కొనుక్కోవడం కానీ,
ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అసలు వృశ్చిక రాశి వాళ్ళకి మీకు ఎలాంటి గ్రహ సంచారం ఇప్పుడు నడుస్తుందో మనం ఒక్కసారి చెక్ చేద్దాము. ప్రధానంగా 10th అండ్ 11th హౌసెస్లో రవి బుధులు యోగిస్తున్నారండి. రాజయోగం ఇది. కెరీర్లో అద్భుతంగా బుధ ఆదిత్య యోగము అంటాము. అద్భుతంగా రాజయోగం. బిజినెస్ చేస్తున్న, వృత్తిలో, ఉద్యోగంలో ఎందులో ఉన్నా సరే మీ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ప్రమోషన్ రావడం, పదవి పెరగడం కానీ, పేరు ప్రఖ్యాతలు బాగుండడం కానీ అన్నీ ఉంటాయి. దీంతో పాటుగా సకాలంలో అనుకున్న టైంకి అనుకున్న పనులన్నీ పూర్తవడం, దానివల్ల మీకు మంచి పేరు రావడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, తర్వాత ఈ యొక్క డైజెస్టివ్ ఇష్యూస్ అనేటువంటి వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాటి నుంచి కూడా బయటపడడం ఎక్కువగా చూస్తారు. అండ్ కెరీర్లో కేతు కూడా యోగిస్తున్నారు. ఇది కూడా మీకు రాజయోగము అని చెప్పచ్చు. 9th అండ్ 10th హౌసెస్లో శుక్రబలం అనేటువంటిది చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెబుతూ ఉన్నానండి, సెప్టెంబర్ మాసము మీకు టర్నింగ్ పాయింట్ రాబోతుంది. 100%. మీకు తెలిసిన వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఆల్రెడీ గత మాసాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే 4th హౌస్లో రాహు కుటుంబ పరంగా, ఉన్నత విద్య పరంగా ఒడిదుడుకులు అయితే కాస్తూ ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5th శని వక్రించున్నారు. ఏ పని కూడా బద్ధకంతోనూ, నిర్లక్ష్యంతోనూ, సోమరితంతోనూ పోస్ట్ పోన్ చేయొద్దు. అలా చేశారంటే మీ రాజయోగం అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రయత్న బలాన్ని పెంచండి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, గొప్ప విజయాన్ని చూస్తారు. 12వ తారీఖు వరకు మాత్రమే మీకు కుజబలం ఉంది. అంటే న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు కానీ, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకైతే 12th వరకు మీకు కుజుడు బలంగా ఉన్నారు. కాబట్టి ఆ తరువాత నుంచి శత్రువులు పెరుగుతారు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి విషయంపై తెలివితేటలతో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే జనరల్లీ మీరు బయటికి చెప్పుకోలేరు, ఇంట్రోవర్ట్ మైండెడ్, అష్టమం కాబట్టి. వాటిని పక్కన పెట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీకు రాజయోగం ఉంది కాబట్టి పర్సనల్ చాట్లో ఉన్నటువంటి బలాన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి ప్రయత్న బలంతోనూ. 8వ తారీఖున విష్ణు సహస్రనామ పారాయణ కానీ, హనుమాన్ చాలీసా కానీ ఎక్కువగా చదవండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు గురుబలం వీక్గా ఉంది కాబట్టి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. నేను చెప్పిన దానికన్నా గొప్పదైన శుభవార్త వింటారు. విన్న తర్వాత కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో శుక్రబలం అనేటువంటిది బాగుండడం వల్ల సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, ఏఐ, విర్చువల్ రియాలిటీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, డిజైనర్ ఫీల్డ్ కానీ, ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా మీ పొటెన్షియల్ మీరు తెలుసుకుని జీవితంలో ఎదగాలని కోరుకునే వాళ్ళకి కూడా శుభవార్తలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. శని యొక్క ప్రభావం ఒకటి అర్ధాష్టమ శని కనబడుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా 3 monthsకి కానీ 6 monthsకి కానీ తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోండి. లేదా దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అష్టమంలో గురుగ్రహ సంచారం కాబట్టి అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, మనీ బ్లాక్ అయిపోతాయి. అక్టోబర్ ఎండ్ వరకు ఈ జాగ్రత్తని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తుంది. అంటే చాలా మంది ఈ మీన రాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.